హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లు మరియు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మరియు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా డైలీ 7 PM ఫ్రీగా నిర్వహించేటువంటి లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద టైటిల్ని క్లిక్ చేయగానే మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. ఆ విధంగా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అవుతుంది, గమనించాలి. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనము నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని ఈరోజు లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ప్రశ్న వచ్చేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు? ఈ రకమైనటువంటి గ్రంథాన్ని రచించినది డేనియల్ గోల్మన్ గారండి. ఇది ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించినటువంటి 2 విభాగాలలో సరికానిది. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇది మొదటి విభాగానికి సంబంధించింది. వ్యక్తి తనను తాను, తన లక్ష్యాలను, ఆదర్శాలను, స్పందనలను, ప్రవర్తనలను అర్థం చేసుకుంటా మొదటి విభాగానికి చెందింది. ఆప్షన్ 2 ఇతరులను, వారి భావాలను అర్థం చేసుకున్నట అనేది రెండవ విభాగానికి చెందింది. ఇందులో ఈ 2 విభాగాలలో సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకంటే ఇవి 2 కూడా ఆ 2 విభాగాలకు చెందినటువంటి సరి అయినటువంటి అంశాలే. ఉద్వేగ ప్రజ్ఞలో కనుక చూసుకుంటే 2 రకాల విభాగాలు ఉంటాయి. అందులో మొదటి విభాగంలో కనుక చూసుకుంటే వ్యక్తి తనను తాను, తన యొక్క లక్ష్యాలను, ఆదర్శాలను, స్పందనలను, ప్రవర్తనలను అర్థం చేసుకోవడం ద్వారానే తన ఉద్వేగాలను నియంత్రించుకొని తన యొక్క విజయాన్ని సాధించగలుగుతాడు. అదేవిధంగా ఇతరులను, వారి యొక్క మనోభావాలను కూడా అర్థం చేసుకోవడం ద్వారానే వాళ్ళ యొక్క ఉద్వేగాలను క్రమబద్ధీకరించగలుగుతాడు. వాళ్ళ యొక్క ఉద్వేగాలకు అనుగుణంగా వారితో మాట్లాడగలుగుతాడు. గమనించాలి, ఇవి 2 కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత స్టేట్మెంట్ 2 ఉద్వేగాన్ని గ్రహించి క్వశ్చన్ నెంబర్ 2 ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనకు వీలుగా వాటిని జోడించి అర్థం చేసుకొని వ్యక్తిగత వికాసం పెంపొందించడానికి వాటిని క్రమబద్ధం చేయగలిగేటువంటి సామర్థ్యమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 డేనియల్ గోల్మన్, ఆప్షన్ 2 జాన్ మేయర్, ఆప్షన్ 3 పీటర్ సలోవే, ఆప్షన్ 4 వచ్చేసి 2 and 3. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 2 and 3 అండి. ఇక్కడ చూసుకుంటే ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనకు వీలుగా వాటిని జోడించి అర్థం చేసుకొని వ్యక్తిగత వికాసం పెంపొందించడానికి వాటిని క్రమబద్ధం చేయగలిగేటువంటి సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని దాన్ని నిర్వచించింది ఎవరు అంటే జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే గారు. ఇక్కడ చూసుకుంటే వీరు ప్రచురించినటువంటి వ్యాసానికి ఉద్వేగ ప్రజ్ఞ అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్వేగ ప్రజ్ఞ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వాళ్ళు ఎవరు అంటే పెయిన్ లియోన్ సెయిన్. గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి డేనియల్ గోల్మన్ ప్రకారము ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలను ప్రతిబింబించేటువంటి 5 విశేషకాలలో లేనిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 అంతరంగిక ప్రేమ, ఆప్షన్ 4 వచ్చేసి సహానుభూతి. ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఉద్వేగ ప్రజ్ఞలో 3 రకాల నమూనాలు ఉంటాయి అండి. ఆ 3 రకాల నమూనాలో మిశ్రమ నమూనా ఒకటి. ఆ మిశ్రమ నమూనాను ప్రతిపాదించింది ఎవరు అంటే డేనియల్ గోల్మన్. అందులో ఈయన ఏం చెప్పాడు అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలను పోలినటువంటి అన్ని అంశాలను ప్రతిబింబించే విధంగా ఉండే విధంగా ఒక 5 విశేషకాలు అనేటివి ఉంటాయి. అందులో లేనిది ఏది అనడం జరిగింది. అందులో 5 ఉన్నటువంటి విశేషకాల్లో మనం చూసుకుంటే స్వీయ అవగాహన ఒకటి, స్వీయ నియంత్రణ ఒకటి, అంతరంగిక ప్రేమ ఒకటి, 4వది సహానుభూతి ఒకటి, 5వది వచ్చేసి సాంఘిక నైపుణ్యాలు. ఇవన్నీ కూడా 5 విశేషకాలు. ఇవి 25 నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి, 5 మాత్రమే. అదేవిధంగా మనకి ఇందులో ఏది ఏమిటి అంటే స్వీయ అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే వ్యక్తిగతంగా మనకున్నటువంటి మానసిక స్థితులను, ఉద్వేగాలను, ఉత్సుకతలను, ఇతరులపై వాటి యొక్క ప్రభావాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసుకుంటే మన యొక్క ఉత్సుకత, ఇప్పుడు మనం ఎవరిపైన కామెడీ చేసాము అనుకోండి, వాళ్ళని మనం జోవియల్గా నవ్వించడానికో ఏదైనా సీరియస్ అవుతుందా అనేటువంటి అవగాహన మనకు ఉండాలి. మనం మాట్లాడేటువంటి మాటల ద్వారా ఇతరులకు ఏ రకమైనటువంటి హాని జరుగుతుందా అని మన మాటలపైన, మన యొక్క ఉద్వేగాలపైన మనకు అవగాహన అనేది ఉండాలి. స్వీయ నియంత్రణ, ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ, ఎవరైనా మనల్ని తిరస్కరించినప్పుడు కానీ, ఆ రకమైనటువంటి అంశాలు మనకు ఎదురైనప్పుడు ఏదో సూసైడ్ కానీ, ఇంకేదో చేసుకోవాలని కానీ, ఇంకేదో కోపంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ రకమైనటువంటి నియంత్రణ అనేది ఉండాలి. ఎప్పుడైనా సూసైడ్ చేసుకునే వాళ్ళని గమనించండి, సడన్గా వాళ్ళని నియంత్రించుకోలేక సడన్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు కనుక వాళ్ళు ఆలోచిస్తే సచ్చినా వాళ్ళు చావడానికి పోరు. ఇక్కడ చూసుకుంటే ఇంకా చనిపోయిన తర్వాత చావడానికి ఏం పోతారు కానీ, అంటే ఆ రకంగా ఒక 10 నిమిషాలు కనుక ఆ నిర్ణయం గురించి ఆలోచిస్తే కనుక వాళ్ళపైన వాళ్ళు నియంత్రించుకోగలిగితే కనుక ఆ ఉద్వేగాన్ని, అలాంటి నిర్ణయాలను తీసుకోకుండా ఉంటారు. అదే స్వీయ నియంత్రణ. ఇక్కడ చూసుకుంటే అంతరంగిక ప్రేమ అండి. ఇది అంతరంగిక ప్రేమ కాదండి, అంతరంగిక ప్రేరణ. అంతరంగిక ప్రేరణ అంటే ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే మనకు బాహ్యంగా ఉంటే సరిపోదు, ఖచ్చితంగా అంతరంగిక ప్రేరణ అనేది ఉండాలి. ఆ రకంగామైనటువంటి ప్రేరణ ఉంటే దాన్ని సాధించలేనప్పటికీ, ఆ విషయంలో విఫలం చెందినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సాధిస్తాను అని గట్టిగా దృఢంగా నిశ్చయించుకొని ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే సహానుభూతి అంటే ఇతరుల యొక్క ఉద్వేగాల్ని కూడా మనము అర్థం చేసుకోగలగాలి. ఆ రకమైనటువంటి అంశాన్ని ఏమంటారు అంటే సహానుభూతి అంటారు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఉద్వేగ ప్రజ్ఞలో నమూనాలు ఉంటాయి, 3 రకాల నమూనాలు. అందులో మనకి ఇక్కడ చూసుకుంటే మిశ్రమ నమూనాకు సంబంధించినటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 4వ క్వశ్చన్, లక్షణ నమూనాకు సంబంధించి సరికానిది. ఇక్కడ స్టేట్మెంట్ 1, దీన్ని ప్రతిపాదించిన వారు థారండైక్. స్టేట్మెంట్ 2, ఈ నమూనా వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి చెందినది. స్టేట్మెంట్ 3, ఉద్వేగ ప్రజ్ఞ మూర్తిమత్వము అంతర్గత లక్షణాలకు సంబంధించినది. మూర్తిమత్వం యొక్క అంతర్గత లక్షణాలకు సంబంధించినది ఉద్వేగ ప్రజ్ఞ. స్టేట్మెంట్ 4, అనేక ఉద్వేగాంశాల స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించింది. ఇక్కడ సరికానిది ఏది అని అనడం జరిగింది, లక్ష నమూనాకు సంబంధించినటువంటి అంశాలలో. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ మనకు ఉద్వేగ ప్రజ్ఞలో కనుక చూసుకుంటే 2వ నమూనా వచ్చేసి లక్ష నమూనా. దీన్ని ప్రతిపాదించినది థార్నడైక్ గారు కాదు. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కాన్స్టాంటిన్ వాసిలీ పెట్రైట్స్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ నమూనా అనేది వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి చెందినది. మూర్తిమత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఈ లక్షణ నమూనా అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వం అంతర్గత లక్షణాలకు సంబంధించింది. కోపము, బాధ, జాలి ఇవన్నీ ఏ రకంగా ఉంటాయి, లోపల నుంచి వస్తాయి కదా. ఆ రకమైనటువంటి అంతర్గత లక్షణాలకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి ఉద్వేగ ప్రజ్ఞ ఉన్న వ్యక్తి వ్యతిరేక ఉద్వేగాలను కూడా అనుకూలంగా మార్చుకొని లక్ష్యాన్ని సాధించడం అనేది ఏ సామర్థ్యం? ఆప్షన్ 1 ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఆప్షన్ 2 ఉద్వేగాలను నిర్వహించడం, ఆప్షన్ 3 ఉద్వేగాలను గ్రహించడం, ఆప్షన్ 4 వచ్చేసి ఉద్వేగాలను ఉపయోగించడం. అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి కానీ ఇక్కడ వేరు ఇవన్నీ కూడా. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఉద్వేగాలను నిర్వహించడం అండి. ఉద్వేగాలను నిర్వహించడం అంటే ఏంటి అంటే మనలోనూ ఇతరులలో ఉన్నటువంటి ఉద్వేగాలను క్రమబద్ధీకరించేటువంటి సామర్థ్యము. ఆ రకమైనటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే ఉద్వేగాలను నిర్వహించడము అంటాము. ఈ రకమైనటువంటి ప్రజ్ఞ ఉన్న వాళ్ళు వ్యతిరేక ఉద్వేగాలను కూడా అనుకూలంగా మార్చుకొని లక్ష్యాన్ని సాధించడం అనేది ఈ రకమైనటువంటి సామర్థ్యంగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి నమూనాల్లో మొదటి నమూనా కనుక చూసుకుంటే సామర్థ్య నమూనా. అందులో ఉన్నటువంటి 4 సామర్థ్యాలు వచ్చేసి ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, అదేవిధంగా ఉద్వేగాలను గ్రహించడం, అదేవిధంగా ఉద్వేగాల్ని ఉపయోగించడం. ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం అంటే ఏంటి అంటే ఉద్వేగ భాషను అర్థం చేసుకోవడం, ఉద్వేగాల్లోని సంక్లిష్టమైనటువంటి సంబంధాలని చక్కగా అవగాహన చేసుకోవడం, అదేవిధంగా ఉద్వేగాల్లోని సున్నితత్వాన్ని గ్రహించి స్పందించేటువంటి సామర్థ్యం. అక్కడ ఆయనలో ఉన్నటువంటి ఉద్వేగం ఏ రకంగా ఉంది అని తెలుసుకొని దానికి అనుగుణంగా మనం స్పందించాలి. అలా కాకుండా తాను బాధలో ఉన్నటువంటి సమయంలో వెళ్ళి నువ్వు ఒక కామెడీ చేస్తే వెరైటీగా మనల్ని చూస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి అంశం ఏంటి ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, ఉద్వేగాలు నిర్వహించడం అనేది తెలిసింది. మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఉద్వేగాలను కూడా అనుకూలంగా మలుచుకొని తన యొక్క అవసరాన్ని తీర్చుకోవడం అనేది ఉద్వేగాలను నిర్వహించడం అనేటువంటి అంశం కిందికి వస్తుంది. అదేవిధంగా ఉద్వేగాలను గ్రహించడం అంటే ఏంటి అంటే మన యొక్క ఉద్వేగాల్ని గుర్తించే సామర్థ్యంతో పాటు ఇతరుల యొక్క ఉద్వేగాలను, వారి యొక్క మాటలను, వారి యొక్క ముఖ కదలికలను, వాటి అన్నింటి అంశాల ఆధారంగా ఇతరుల యొక్క ఉద్వేగాలని కూడా గ్రహించగలిగేటువంటి సామర్థ్యం మనకు ఉండాలి. ఆ రకమైనటువంటి అంశాన్ని ఉద్వేగాలను గ్రహించడము అంటారు. అదేవిధంగా ఈ రకమైనటువంటి ఉద్వేగాలను గ్రహించడం అనేటువంటి అంశాన్ని ప్రాథమిక ఉద్వేగ ప్రజ్ఞ అంటారు. అదేవిధంగా ఉద్వేగాలను ఉపయోగించడం, సంజ్ఞానాత్మక కృత్యాలైనటువంటి ఆలోచన, సమస్య పరిష్కారాలు ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ఉద్వేగాలను నియంత్రించగలగాలి. ఈ రకమైనటువంటి అన్ని అంశాలను మనం నియంత్రించుకోగలిగితేనే ఆ రకమైనటువంటి అన్ని అంశాలు మనకు అనుకూలంగా మారుతాయి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి ప్రయోగాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యేదే ప్రజ్ఞ అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 వెప్లర్, ఆప్షన్ 2 గాల్టన్, ఆప్షన్ 3 బినే, ఆప్షన్ 4 స్పియర్మన్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని చూసిన వాళ్ళంతా కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఆప్షన్ 1 వెప్లర్ అండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 వెప్లర్. అనేకమైనటువంటి ప్రజ్ఞకు సంబంధించినటువంటి నిర్వచనాలన్నింటినీ కూడా క్రోడీకరించి వాటన్నింటి ఆధారంగా ఇచ్చినటువంటి నిర్వచనమే ఇది. చాలా ముఖ్యమైనది. ప్రయోగాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యేదే ప్రజ్ఞ నిర్వచించినది ఎవరు? వెప్లర్ గారు. తర్వాత 7వ క్వశ్చన్ సాధించాలనేటువంటి తీవ్రమైనటువంటి ఉత్సుకతను కలిగి ఉండడం, వైఫల్యం ఎదురైనప్పుడు కూడా ఆశావాద దృక్పథంతో ఉండడం అనేది ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 అంతరంగిక ప్రేరణ, ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4 వచ్చేసి సహానుభూతి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అంతరంగిక ప్రేరణ. అంతరంగిక ప్రేరణ ఉండడం వల్ల ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, సాధించాలనేటువంటి తీవ్రమైనటువంటి ఉత్సుకను కలిగి ఉంటారు. అదేవిధంగా వైఫల్యం ఎదురైనప్పటికీ కూడా ఆశావాద దృక్పథంతో ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కూడా ఖచ్చితంగా సాధిస్తాను అని ఆ రకమైనటువంటి అంతర్గత ప్రేరణ ఉండడం వల్లనే ఆ రకమైనటువంటి విజయాలను సాధించగలుగుతారు. గమనించాలి. ఖచ్చితంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా ఖచ్చితంగా ఈ అంతరంగిక ప్రేరణ అనేది ఉంటేనే మీరు జాబ్ను సాధించగలుగుతారు. గమనించాలి. ఈ రకంగా మనకు వాయిదాలు అనేటువంటి అంశం ద్వారా మీరు కనుక నిరుత్సాహపడితే ఖచ్చితంగా మీ జాబ్కు మీరు దూరమైనట్టే. గమనించాలి.
తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని యథాతథంగా గ్రహించి మనసులో దాచుకొని తిరిగి సృష్టించగలిగేటువంటి ప్రజ్ఞ ఏ రకమైనటువంటి ప్రజ్ఞ? ఆప్షన్ 1 ప్రాకృతిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 సహజ ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 వచ్చేసి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ. ఇక్కడ చూసుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని యథాతథంగా గ్రహించి వారి మనసులో దాచుకొని తిరిగి సృష్టించగలిగేటువంటి ప్రజ్ఞ ఎవరికి ఉంటుందండి? చిత్రకారులకు ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రజ్ఞ ఏంటి? ప్రాదేశిక ప్రజ్ఞ. వీరు చిత్రాలని అవగాహన చేసుకోవడం, చిత్రాలని చదవడం, ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రాదేశిక ప్రజ్ఞకు సంబంధించినవి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఇతరుల యొక్క మనోభావాలు, కోరికలు, ప్రేరణలు మొదలగు వాటిని గ్రహించి అర్థం చేసుకోగలిగేటువంటి ప్రజ్ఞ. ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 4 తార్కిక ప్రజ్ఞ. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అండి. ఇక్కడ ఇతరుల యొక్క మనోభావాల్ని, కోరికల్ని, ప్రేరణల్ని మొదలగు వాటన్నింటినీ కూడా అర్థం చేసుకోగలిగేటువంటి ప్రజ్ఞ ఏంటి అంటే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. అదేవిధంగా వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటే మన లోపల ఉన్నటువంటి మనోభావాలు, కోరికలు, ప్రేరణలు వాటన్నింటినీ కూడా మన లోపలనే ఉన్నటువంటి అంశాలని గ్రహించగలిగేటువంటి ప్రజ్ఞ ఏంటి అంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ప్రజ్ఞామాపని పితామహుడు ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 2 ప్రజ్ఞాలబ్ధి యొక్క సిద్ధాంతకర్త టర్మన్, ఆప్షన్ 3 ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఇంటెలిజెంట్ కోషియంట్ యొక్క సృష్టికర్త ఎవరు అంటే విలియం స్టెర్న్. అదేవిధంగా ఆప్షన్ 4 వచ్చేసి మానసిక వయస్సు ప్రతిపాదించిన వారు థారండైక్. ఇక్కడ సరికాని జతను గుర్తించాలి. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్స్ని లైవ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసే విధంగా తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇందులో ఇది సరి అయినటువంటి జత కాదు. ఇక్కడ మానసిక వయస్సు అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే గారే, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి యొక్క సూత్రం. ఆప్షన్ 1 మానసిక వయస్సు ప్రజ్ఞాలబ్ధి యొక్క నిష్పత్తిని 100చే గుణించగా ఏర్పడేది. స్టేట్మెంట్ 2 శారీరక మానసిక వయస్సుల యొక్క నిష్పత్తిని 100చే గుణించగా ఏర్పడేది. ఆప్షన్ 3 మానసిక శారీరక వయస్సుల యొక్క నిష్పత్తిని 100చే గుణించగా ఏర్పడేది. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఐక్యూ అంటే మనం ఏ రకంగా చెప్పుకుంటాము? MA by CA is equal to 100. MA by CA is equal to 100 అంటే ఇక్కడ చూసుకుంటే మానసిక వయస్సు అదేవిధంగా శారీరక వయస్సుల యొక్క నిష్పత్తిని 100చే గుణించగా మనకు వచ్చేదేంటి? ఐక్యూ ప్రజ్ఞాలబ్ధి అనేది వస్తుంది. అదేవిధంగా మనకు శారీరక మానసిక వయస్సుల నిష్పత్తి అంటే కాదు. అప్పుడు ఏమవుతుంది? శారీరక మానసిక వయస్సుల నిష్పత్తి అంటే CA by MA వస్తుంది. అది సరైనది కాదు కదా. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ రకంగా ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి సూత్రాన్ని కానీ ఏ రకమైనటువంటి సూత్రాన్ని కానీ ఇక్కడ ఈ రకంగా పదాల రూపంలో, వాక్యాల రూపంలో ఏ రకంగానైనా తిప్పి ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకునేటువంటి అంశాన్ని ఖచ్చితంగా క్లియర్ కట్గా నేర్చుకోవాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ప్రజ్ఞాలబ్ధి వ్యక్తి యొక్క ప్రజ్ఞకు ప్రమాణం కాదు. స్టేట్మెంట్ 2 ఏదైనా ఒక పరీక్ష నిర్వహించి సూచించిన ప్రజ్ఞ పూర్తిగా విశ్వసనీయం కాదు. స్టేట్మెంట్ 3 మానసిక వయస్సు అనేది వ్యక్తి యొక్క నిష్పాదన స్థాయిని తెలియజేస్తుంది, అతని యొక్క ప్రజ్ఞను కాదు. ఇక్కడ సరి కానిది ఏది అని జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. ప్రజ్ఞాలబ్ధి వ్యక్తి యొక్క ప్రజ్ఞకు ప్రమాణం కాదు, అతని యొక్క నిష్పాదనను తెలియజేసుకోవడానికి మనకు ఉపయోగించేటువంటి అంశమే ప్రజ్ఞాలబ్ధి. ఏదైనా ఒక పరీక్ష నిర్వహించి సూచించినటువంటి ప్రజ్ఞ పూర్తిగా విశ్వసనీయమని చెప్పగలుగుతామా? చెప్పలేము. మానసిక వయస్సు అనేది వ్యక్తి యొక్క నిష్పాదన స్థాయిని తెలియజేస్తుంది కానీ అతని యొక్క ప్రజ్ఞను కాదు. అతని యొక్క మానసిక సామర్థ్యము ఏ రకంగా ఉంది అని తెలియజేసేది ఏంటి? మనకి ఈ రకమైనటువంటి ప్రజ్ఞాలబ్ధి, కానీ అది ప్రజ్ఞ కాదు, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి, ఒక 10 సంవత్సరాల విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 120 అయితే 12 సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్ 1 130, ఆప్షన్ 2 120, ఆప్షన్ 3 140, ఆప్షన్ 4 160. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 120 అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రజ్ఞాలబ్ధి అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞ అనేది పుట్టుకతో వచ్చేటువంటి ఒక అంతర్గత శక్తిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది మనిషిలో ఒకే స్థాయిలో స్థిరంగా ఉంటుంది. అంటే వాస్తవికమైనటువంటి వయసుతో పాటు మనకు మానసికమైనటువంటి వయసు కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనకు ప్రజ్ఞాలబ్ధి అనేది స్థిరంగా ఉంటుంది. దీన్నే ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వము, ఐక్యూ కాన్స్టెన్సీ అంటారు, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి, శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడేటువంటి పిల్లలు ఎవరు? ఆప్షన్ 1 స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 2 సంపూర్ణ బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 3 తీవ్ర బుద్ధిమంతులు, ఆప్షన్ 4 బుద్ధిమాంద్యులు అండి ఇది. ఆప్షన్ 4 వచ్చేసి మిత బుద్ధిమాంద్యులు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మిత బుద్ధిమంతులండి. ఈ మిత బుద్ధిమంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది ఎంత ఉంటుంది అంటే మనకి ఇక్కడ 30 నుంచి 49 లోపు రకంగా ఉంటే మనము వారిని మిత బుద్ధిమంతులు అంటాము. వీళ్ళు శిక్షణ పొందగలిగినటువంటి బుద్ధిమాంతులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 29 లోపు ఉంటే కనుక సంరక్షణ స్థాయి బుద్ధిమాంతులు అంటారు. వీటిని 3లు లేదా అతి తీవ్ర లేదా తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యత అంటారు. వీళ్ళు పూర్తిగా సంరక్షణ స్థాయి, ఎవరి యొక్క సంరక్షణలోనైనా ఉండాల్సిందే, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్, ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్ 1 29 లోపు, ఆప్షన్ 2 30 నుంచి 49 వరకు, ఆప్షన్ 3 50 నుంచి 69 వరకు, ఆప్షన్ 4 వచ్చేసి 70 నుంచి 89 వరకు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 59 నుంచి 69 వరకు. ఈ రకంగా ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే ప్రాథమిక స్థాయి బుద్ధిమాంద్యత అంటారు. వీళ్ళు ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించగలిగినటువంటి వారుగా మనం చెప్పుకోవచ్చు. దీన్నే స్వల్ప బుద్ధిమాంద్యత అంటారు, గమనించాలి. అదేవిధంగా 29 లోపు కనుక ప్రజ్ఞాలబ్ధి ఉంటే వాళ్ళని తీవ్రమైన అతి తీవ్రమైనటువంటి బుద్ధిమాంద్యులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 30 నుంచి 49 లోపు ఉంటే కనుక ఇంతకుముందు మనం చెప్పినాం అదేంటి అంటే మిథ బుద్ధిమాంద్యత, వాళ్ళని శిక్షణ తరఫీదు ఇవ్వగలిగేటువంటి స్థాయిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 70 నుంచి 89 వరకు ఉంటే కనుక నిదాన అభ్యాసకులు, అదేవిధంగా తెలివి తక్కువ వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. ప్రజ్ఞాలబ్ధి అనేది 70 నుంచి 89 వరకు ఉంటే. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి, ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 చార్లెస్ పియర్మన్, ఆప్షన్ 2 జేఫీ గిల్బర్ట్, ఆప్షన్ 3 థర్స్టన్, ఆప్షన్ 4 వచ్చేసి గార్డనర్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, టెట్కమ్ టీఆర్టీలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్. మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేటివి ఉన్నాయి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏకకారక సిద్ధాంతము, ద్వికారక సిద్ధాంతము, బహుకారక సిద్ధాంతము, సామూహిక సిద్ధాంతము, స్వరూప సిద్ధాంతం, ఆ రకంగా మనకు సిద్ధాంతాలు ఉన్నాయి, అన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 చార్లెస్ స్పియర్మన్ అండి. ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే చార్లెస్ స్పియర్మన్. ఇది ఏం చెప్తుంది అంటే ప్రజ్ఞ అనేది పరిసరాలతో పాటు మనకు అనువంశికత ద్వారా కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అని ఈ రకమైనటువంటి సిద్ధాంతం అనేది చెబుతుంది. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి ఏ మానసిక చర్యలోనైనా ఒకటి కంటే ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయి అని తెలియజేసేటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 3 సామూహిక సిద్ధాంతం, ఆప్షన్ 4 వచ్చేసి స్వరూప నమూనా సిద్ధాంతం. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 సామూహిక సిద్ధాంతం. ఇది ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక మానసిక చర్యలో మనకు ఒకటి కంటే ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఆలోచించగలగడం, వివేచించడం, వర్గీకరించడం, దాన్ని అంచనా వేయడం, ఈ రకమైనటువంటి అంశాలు ఒక మానసిక చర్య పైన ఆధారపడి ఉంటాయి. అన్నీ కలిస్తేనే మనకు ఒక మానసిక చర్య అనేది ఏర్పడుతుంది అని తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏంటి అంటే సామూహిక సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన వారు థర్స్టన్. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి మనసులో ఉన్నటువంటి విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు వంటి పరస్పర చర్య ద్వారా ప్రజ్ఞ 150 కారకాలతో ఏర్పడుతుంది అని తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతము, ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతము, ఆప్షన్ 3 సామూహిక సిద్ధాంతము, ఆప్షన్ 4 వచ్చేసి స్వరూప నమూనా సిద్ధాంతము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లను పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 స్వరూప నమూనా సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్ఫర్డ్. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే వ్యక్తి మనసులో ఉన్నటువంటి విషయాలు, ఈ విషయాలు అంటే ఏంటి అంటే మనకి ఈ విషయాల కిందికి ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన, చిత్రాలన్నీ వస్తాయి. ఈ రకమైనటువంటి విషయాల కిందికి ప్రచాలకాలు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సమైక్యమైనటువంటి ఆలోచన, సంజ్ఞానం అంటే మన ప్రకృతి, మన చుట్టూ ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకోవడము, స్మృతి, మూల్యాంకనము, విభిన్నమైనటువంటి ఆలోచన అనేటివి ఈ ప్రచాలకాల కిందకి వస్తాయి. అదేవిధంగా ఉత్పన్నాలను చూసుకుంటే యూనిట్లు, పద్ధతులు, అంతర్భావాలు, సంబంధాలు, రూపాంతరాలు, వర్గాలు, ఈ రకమైనటువంటి అన్ని అంశాల గురించి తెలియజేసేది ఏంటి అంటే ఉత్పన్నాలు. వీటన్నింటి యొక్క పరస్పర చర్య ద్వారా ప్రజ్ఞ అనేది 150 కారకాలతో ఏర్పడుతుంది అని తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏంటి? స్వరూప నమూనా సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞాని తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతము, ఆప్షన్ 3 సామూహిక సిద్ధాంతము, ఆప్షన్ 4 స్వరూప నమూనా సిద్ధాంతము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతం అండి. ఈ బహుకారక సిద్ధాంతాన్ని థార్న్డైక్ ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ అని చెప్తుంది. అంటే మనకు ఒక వ్యక్తిలో దేనిపైన ప్రజ్ఞ అనేది ఎక్కువగా ఉందో ఆ రంగంలోనే అతను ప్రావీణ్యం అనేది సాధించగలుగుతాడు. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే ఒక రంగంలో ప్రావీణ్యం అనేది మరొక రంగంలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు అని మనకి ఈ సిద్ధాంతం అనేది నొక్కి చెప్తుంది, గమనించాలి. ఇప్పటి వరకు చెప్పినటువంటి సిద్ధాంతాలను
క్లియర్గా విన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నాకెందుకులే అనుకున్న వాళ్ళు మాత్రం దీనికి కొంచెం తడబాటు పడతారు, గమనించాలి. ఇక్కడ క్రింది వాటిలో సరికాని జత ఏది? 20th క్వశ్చన్. ఆప్షన్ 1 ఏకకార సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్ఫ్రెడ్ బినే. స్టేట్మెంట్ 2 బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. ఆప్షన్ 3 సామూహిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టర్మన్. ఆప్షన్ 4 వచ్చేసి స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్. ఇక్కడ సరికాని జత ఏది అని అడగడం జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. సామూహిక సిద్ధాంతాన్ని టర్మన్ కాదండి, థరస్టన్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఏకకార సిద్ధాంతం ఏమో బినే, అదేవిధంగా బహుకారక సిద్ధాంతం వచ్చేసి థార్నడైక్, స్వరూప నమూనా సిద్ధాంతం వచ్చేసి గిల్ఫర్డ్. మీరు ఏ విధంగా షార్ట్కట్ కోడ్స్ కానీ ఏమి ఉపయోగించి మీరు గుర్తుపెట్టుకుంటారో కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉన్నటువంటి ఏరియాగా మనం చెప్పొచ్చు. తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే ప్రజ్ఞా పరీక్షల యొక్క రకాలు, అన్ని రకాల ప్రజ్ఞా పరీక్షల పైన రేపు 7 PM లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది, గమనించాలి. అదేవిధంగా ఈరోజు ప్రశ్నలోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తప్పకుండా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 12,500 వరకు సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. కానీ మనకు వ్యూస్ వస్తే ఈ రకమైనటువంటి క్వాలిటీ సర్వీస్ని అందించినప్పటికి కూడా అవే 2,000 దాటట్లేదు, గమనించాలి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమైనటువంటి సమయంగా ఇది చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రశ్న 21 సీరియల్ ఆర్డర్లో 21వది. ఉద్వేగ ప్రజ్ఞ అనేటువంటి భావన కంటే ముందే సాంఘిక ప్రజ్ఞ అనేటువంటి భావనను వ్యక్తపరిచినది ఎవరు? దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.